వరంగల్లో 14 మంది మావోయిస్టులు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో 6 మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారికి 25,000 రూపాయల చొప్పున అందించారు. ప్రజా సర్కారు చేపట్టిన పునరావాస చర్యలకు ఆకర్షితులై వీరంతా లొంగిపోయారన్న ఐజీ పోలీసుల ఎదుట లొంగిపోయిన వారికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇంకా వివిధ హోదాల్లో ఉన్న తెలంగాణకు చెందిన 94 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టులను ఏరివేయడం, మరోవైపు వారి లొంగుబాట్లను ప్రోత్సహించడం, ఇలా పోలీసులు అనుసరిస్తోన్న ద్విముఖ వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. కొంతకాలంగా పోలీసు శాఖ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద ఎత్తున లొంగుబాట్లను ప్రోత్సహిస్తోంది. పోరు కన్నా ఊరు మిన్నా, ఊరికి తిరిగి రండి, ఆపరేషన్ చెయ్యూత కార్యక్రమాల ద్వారా మావోయిస్టుల కుటుంబ సభ్యుల ఇళ్లకు పోలీసు అధికారులు వెళ్లి హింసకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా సూచించడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పునరావాస చర్యలతో మావోయిస్టుల లొంగుబాట్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తాజాగా వరంగల్లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏరియా కమిటీ సభ్యులుగా 2పై 4 లక్షల రివార్డుంది. మరో 4పై ₹1,00,000 రివార్డుంది. తక్షణ సాయంగా అందరికీ 25,000 నగదును ఐజీ అందించారు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. అందులో ఒక్కరు మాత్రం కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతానికి చెందినవారు. అయితే వీళ్ళు పనిచేస్తుంది మాత్రం తెలంగాణలో కాదు, వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు కావచ్చు, మేము ఇచ్చిన పిలుపుకు ఆకర్షితులై ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున వారికి రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. సమస్య ఉన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు ఉన్నా కూడా మా వంతుగా మేము కృషి చేసి వారందరూ ఇప్పుడు ప్రశాంతంగా గడుపుతున్నారు. దానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము. సరే, ఫ్రీగా రావచ్చు, వస్తే మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. వారికి ప్రభుత్వం తరపున అన్ని ప్రోత్సాహకాలు వచ్చే విధంగా చూస్తాం. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే 100 మంది హతమవగా మిగిలిన వారి కోసం దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం కర్రెగుట్టలను స్థావరంగా చేసుకుని మావోయిస్టులు కార్యకలాపాలు సాగించారు. 2 రోజులుగా కర్రెగుట్టల ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి దిగ్బంధనం చేశాయి. మోస్ట్ వాంటెడ్ హిడ్మా అక్కడే తలదాచుకున్నట్లు సమాచారం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సమీప ఏజెన్సీ వాసులు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. ఇప్పటి వరకు 250 మంది మావోయిస్టులు రాష్ట్రంలో లొంగిపోయారు. ఐజీ ఇంకా 94 మంది అజ్ఞాతంలో ఉన్నారని, వారిని లొంగిపోవాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు 94 మంది ఉన్నారు. 94లో 11 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇంకా స్టేట్ కమిటీ సభ్యులు 23 మంది ఉన్నారు. ఇట్లా వివిధ హోదాలకు చెందిన వాళ్ళు 94 మంది పనిచేస్తున్నారు. వారి పైన ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. వారు వచ్చి సరెండర్ అయితే ఆ రివార్డ్ అమౌంట్ వారికే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వారు అన్ని విధాలుగా వారి నార్మల్ లైఫ్ గడపడానికి, వారి కుటుంబ సభ్యులతో నార్మల్ లైఫ్ గడపడానికి మేము తప్పకుండా సహకరిస్తాం. కర్రెగుట్టల నుంచి తెలంగాణ సరిహద్దుల్లోకి మావోయిస్టులు రావచ్చన్న అంచనాతో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.